వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ప్రపంచం నిప్పుల కొలిమిలా మారుతోందా? అగ్రరాజ్యం అమెరికా, శక్తివంతమైన రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రశ్న ఇదే. ఒకవేళ నిజంగానే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం లేదా తీవ్రమైన ఘర్షణ జరిగితే సరిహద్దులో బాంబుల మోతతో పాటు మన మార్కెట్లో మోగే మరో మోత బంగారం ధర. అవును, యుద్ధం వస్తే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని మనకు తెలుసు. కానీ బంగారం సంగతి ఏంటే? ఇప్పటికే ఆకాశంలో ఉన్న గోల్డ్ రేట్ యుద్ధం వస్తే మరింత భగ్గుమంటుందా, లేక అమాంతం పడిపోతుందా? సామాన్యుడు ఇప్పుడు బంగారం కొనాలా, అమ్మాలా? ఈ ఉద్రిక్తతల వెనుక అసలు ఏం జరుగుతుందనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, షేర్ల విలువ పడిపోతుంది, కరెన్సీ విలువలో ఒడిదుడుకులు వస్తాయి. అప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును కాపాడుకోవడానికి రిస్క్ లేని బంగారం వైపు చూస్తారు. అందరూ బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలు పెట్టగానే డిమాండ్ పెరిగి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి. గతంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా 3వ స్థానంలో ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా, యూరోప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తాయి. దీనివల్ల రష్యా నుంచి వచ్చే బంగారం ఎగుమతులు ఆగిపోతాయి. దీంతో మార్కెట్లో గోల్డ్ సప్లై తగ్గిపోతుంది. ఫలితంగా డిమాండ్ విపరీతంగా పెరిగి ఆటోమేటిక్గా గోల్డ్ ధర పెరుగుతుంది. దీనికి తోడు మరో బలమైన కారణం కూడా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటే. ఒకవేళ యుద్ధం ముదిరి అమెరికా రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తే రష్యా నుండి వచ్చే బంగారం సప్లై ఆగిపోతుంది. మార్కెట్లో సరుకు తక్కువై కొనేవాళ్లు ఎక్కువైతే ఏమవుతుంది? ధర అమాంతం పెరిగిపోతుంది. అలాగే యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడి డాలర్ విలువ తగ్గితే దానికి వ్యతిరేకంగా బంగారం బలపడుతుంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల మన దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. చాలా అరుదుగా దేశాలు మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి డబ్బు చేసుకునే పరిస్థితి వస్తే తప్ప 90% సందర్భాల్లో యుద్ధం వస్తే బంగారం ధర పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తగ్గడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే చాలా తక్కువ అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం కేవలం మాటలకే పరిమితమై దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయితే అప్పుడు మార్కెట్లో ఉన్న యుద్ధ భయం పోతుంది. అప్పుడు బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదా కొద్దిగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. లేదా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచితే తాత్కాలికంగా బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. బట్ యుద్ధం జరిగితే మాత్రం పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. చూశారు కదా, చరిత్రను గమనిస్తే ఎక్కడ యుద్ధం జరిగినా బంగారం ధరలు పెరిగాయే తప్ప తగ్గలేదు. అమెరికా రష్యా మధ్య గొడవ పెద్దదైతే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేయటం, సామాన్యుడికి బంగారం అందనంత ఎత్తుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమో, రేపు ఉదయమే బంగారం ధర అమాంతం పెరిగినా ఆశ్చర్యం లేదు. మరి యుద్ధం భయంతో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా, లేక తగ్గుతాయా? ఇప్పుడు బంగారం కొనడం మంచిదా కదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.